అందరికీ నమస్కారం. శ్రీ శారదాదేవి చరితామృతం 20వ అధ్యాయం. తదనంతర జీవితంలో కొందరు. సంఘజననిగా తమ కార్యం ప్రారంభించిన మాతృదేవి ఈ ఇలలో దాదాపు 20 సంవత్సరాలు జీవించారు. ఈ కాలంలోనే ఆమెను గురించి ప్రజానికానికి తెలియవచ్చింది. పండితులు పామరులు, ధనికులు పేదలు, వృద్ధులు యువకులు, స్త్రీలు పురుషులు అనే తారతమ్యం లేక అసంఖ్యాకులు ఆమెను ఆశ్రయించి రాసాగారు. వచ్చిన వారందరూ ఆమె ప్రేమ వృష్టిలో తడిసిపోయారు. ఆధ్యాత్మికంగా పురోగతి పొందారు. ఇలా గురుదేవిగా ఒకవైపు ఈ ప్రేమనో ఆధ్యాత్మిక ఉన్నతినో కాంక్షించకుండా ఎంత ధనం లభిస్తుందా అంటూ పోటీలు పడుతూ ఆమెను అంటిపుచ్చుకుని పెద్ద కుటుంబం మరోవైపు. ఇక దేనిని గురించి ఎవరి గురించి పట్టించుకోకుండా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో మార్పులను తెస్తూ పరుగులు తీసే కాలం ఆమె జీవితంలో కల్పించిన సంఘటనలు ఒకవైపు. ఇలా ముక్కోణంగా సాగింది మాతృదేవి జీవితం. కానీ వీటిలో దేనివల్లనైనా స్వల్పంగా కూడా బాధింపపడకుండా వీటినన్నిటినీ అతీతంగా నిలిచారు మాతృదేవి. ఒక గోపురం మీద నిలబడి అన్నిటినీ సమంగా చూసే వ్యక్తిలా, ఎప్పుడూ సమతాస్థితిలో నెలకొన్న యోగినిగా, శ్రీరామకృష్ణులలో నెలకొన్న జ్ఞానిగా, శ్రీరామకృష్ణుల చింతనలతో ఆనందించే భక్తురాలిగా, ఒక్క క్షణం కూడా వ్యవధి లేకుండా పనిచేసే కర్మయోగిగా, అంతటికీ పరాకాష్ఠగా, ఇప్పటిదాకా మానవాళి కని విని ఎరుగని మాతృమూర్తిగా జీవించారు మాతృదేవి. ఇలాంటి ఒక మహోన్నత జీవితాన్ని అన్ని పరిమాణాలతో వివరించటం మానవ ప్రయత్నానికి మించిన పని. అందువల్ల ఇప్పుడు మనం చూసిన ముక్కోణపు జీవితాన్ని, అది మనకు అందించే సందేశాన్ని మాత్రం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. మాతృదేవి ముక్కోణపు జీవితంలో ఒక్కదాని మాత్రం ప్రత్యేకంగా తీసుకొని పరిశీలించటం కష్టం. ఎందుకంటే జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు, కుటుంబ పెద్దగా మహిళగా లోకానికి ఆదర్శప్రాయంగా జీవితం గడపటము, గురువుగా ఉంటూ సన్యాసులకు గృహస్థులకు మార్గదర్శకత్వం వహించటం ఏకకాలంలో జరిగినవి. ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నవి. కానీ మనం అర్థం చేసుకోవటానికి వాటిని విభజించి చూడవలసి ఉంది. ఇంతదాకా గురుదేవులతో మాత్రమే ముడిపడి ఉన్న మాతృదేవి జీవితం ఈ కాలఘట్టంలో భక్తులు, శిష్యులు, బంధువులు అంటూ పలువురితో పెనగొని ఉంది. ఈ కొందరు లేకపోయి ఉంటే మాతృదేవి జీవితం అందించే సందేశం, దాని పలు పరిమాణాలు మనకు మృగ్యమై ఉండేవి. వారిలో భక్తులు కొందరిని ఈ అధ్యాయంలో చూద్దాం. వీరిలో ఒకరు ఈ జీవిత చరిత్రలో ఇప్పటికే కొన్ని చోట్ల తారసపడ్డారు. ఇక్కడ కొంత వివరంగా తెలుసుకుందాం. భగవంతుడు అవతరించేటప్పుడు వారి లౌకిక జీవన బాధ్యతను తీసుకోవటానికి కొన్ని ఉన్నతాత్మలు కూడా వారితో పాటు జన్మిస్తాయి. అవతార పురుషుల జీవితాన్ని పైపైన చూసినప్పుడు మన జీవితాలలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ ఈ రెండిటికి కాంతరం ఉంటుంది. అనేక ఆధ్యాత్మిక సాధనల మూలంగా ఉన్నత స్థితికి చేరుకున్న వారే అవతార పురుషులకు సేవ చేయగలుగుతారు. అందువల్ల ఈ ఉన్నతాత్మలు అవతార పురుషులతో పాటు జన్మించి వారి లౌకిక జీవితాన్ని సులభతరం చేయడంతో పాటు వారి అవతార కార్యంలో పాలు పంచుకొని వారి సందేశాన్ని కూడా మానవాళికి వ్యాపింపచేస్తారు. ఇలా గురుదేవులతో వచ్చిన కొందరు మాతృదేవి జీవితంతో కూడా అనుబంధం ఏర్పరచుకున్నారు. మాతృదేవికి సేవ చేయటం ఒక రకంగా గురుదేవులకు సేవ చేయటం కంటే కష్టం. మాతృదేవికి సంబంధించినంత వరకు ఆమెకు సేవ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆమెను చుట్టుముట్టి ఉన్న బంధుగణాన్ని మేపడం ఎంతో కష్టం. సగం పిచ్చి, ముప్పావు పిచ్చి అంటూ ఒక్కొక్కరు ఒక్కో రకం. మాతృదేవి జయరాంబాటి నుండి కలకత్తాకో, లేకపోతే కలకత్తా నుండి జయరాంబాటికో వెళ్ళారంటే ఈ పరివారమంతా కలిసి వెళ్ళటానికి కనీసం 4 ఎడ్లు బండ్లు కావాల్సి వచ్చేదట. ఈ పరిస్థితిలో మాతృదేవికి సేవ చేయటం అంత సులభమైన పనా? ఒక్క శిష్యునితో మాతృదేవి నాకు సేవ చేయడానికి మంచి సాధువుగా ఉన్నంత మాత్రాన సరిపోదు, కార్యశూరులై ఉండాలి అని అన్నారట. అలాంటి
కార్యశూర్యులైన 2 సన్యాసులను మాత్రమే తమ భారవాహకులుగా పేర్కొన్నారు. వారు శ్రీ యోగానంద స్వామి, శ్రీ శారదానంద స్వామి. శ్రీ యోగానంద యోగీన్ అనే పేరిట ఇప్పటికే పరిచయమై ఉన్నారు. ఈయన మాతృదేవికి ప్రథమ శిష్యుడు. దక్షిణేశ్వర రోజుల నుండే మాతృదేవికి పనులలో సహాయపడిన ఈయన తమ అంతిమ కాలం వరకు మాతృదేవిని భక్తి ప్రవృత్తులతో సేవించారు. మాతృదేవి బృందావనం నుండి కామార్పకూర్కు వెళ్ళినప్పుడు ఆమెతో పాటు వెళ్ళి తర్వాత కాశీకి పోయి కఠోరమైన తపో జీవితం గడిపారు. పిదప తిరిగి వచ్చి బలరాం బోస్ ఇంట్లో నివసించారు. మాతృదేవి కలకత్తాకు వచ్చినప్పుడల్లా ఆమెకు అవసరమైన సేవలు చేశారు. మాతృదేవి నివసిస్తున్న ఇంటికి బయట ఒక గదిలో ఉంటూ భక్తులు తీసుకువచ్చే కానుకలను తీసి బదిలిపరచటము, మాతృదేవికి అనుకూలపడిన సమయంలో భక్తులను ఆమె దర్శనానికి పంపడము చేస్తూ మాతృదేవి కలకత్తా జీవితం నిరాటంకంగా సాగడానికి తన శక్తి మేరకు కృషి చేశారు. తీవ్ర వ్యాధిగ్రస్తులైన ఉన్నప్పుడు సైతం ఈ సేవలను ఆపకుండా చేశారు. స్వామి యోగానంద పట్ల మాతృదేవికున్న వాత్సల్యాన్ని తెలిపి ఒక సంఘటనను ఇక్కడ పేర్కొనవచ్చు. మాతృదేవికి పత్తితో తయారు చేసిన ఒక దళసరి రజాయిని స్వామి యోగానంద ఇచ్చారు. మాతృదేవి ఆ దుప్పటిని అనేక సంవత్సరాలు వాడటం వల్ల అది పిగిలిపోయి చిరిగిపోయింది. అందువల్ల దానిని విప్పి కొత్తగా పత్తిని కలిపి కుట్టడానికి ఏర్పాటు చేశారు. కానీ కాసేపటి కల్లా అలా చేయవద్దని వారించి చిరిగిపోయిన ఆ దుప్పటిని తీసుకుని వాత్సల్యంతో తన వద్దే ఉంచుకున్నారు. నా తనయుడు యోగినిచ్చిన రజాయి ఇది ఎప్పుడు అతన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అన్నారు. తన ప్రేమకు అర్హులైన వారు ఇచ్చే చిన్న వస్తువును కూడా వాత్సల్యంతో దాచిపెట్టుకోవడం మాతృదేవి నైజం. తనకు లభించే స్వల్ప పైకాన్ని కూడా మాతృదేవి కోసం కేటాయించేవాడు యోగిన్. జగద్ధాత్రి పూజ లాంటి పర్వదినాలలో మాతృదేవి పాత్రలు తోముతూ శ్రమపడటం చూసిన యోగిన్ చెక్క పాత్రలను కొనిచ్చాడు. కానీ మాతృదేవి విలపించి కుమిలిపోయేటట్లు స్వామి యోగానంద 1899 మార్చి 23వ తేదీ చిన్న వయసులోనే కన్నుమూశాడు. అప్పుడు మాతృదేవి కుమిలిపోతూ కట్టడంలోని ఒక రాయి పడిపోయింది, తక్కినవి కూడా ఇక పడిపోవడం ప్రారంభమవుతుంది అన్నారు. కాలాంతరంలో మాతృదేవి అప్పుడప్పుడు యోగానంద స్వామిని తలుచుకుంటూ, యోగిన్లా నా పట్ల ఆప్యాయంగా ఉన్నవారు ఎవరూ లేరు. అతనికి ఎవరైనా 8 అణాలిస్తే దానిని ఖర్చు పెట్టకుండా మాతృదేవి ప్రయాణానికి కావలసి వస్తుంది అంటూ దానిని విడిగా ఉంచేవాడు. ఏ సమయంలోనైనా నాకు సేవ చేస్తూనే ఉండేవాడు. అతడు నాతోనూ నా కూడా ఉన్న స్త్రీలతోనూ ఉంటున్నప్పుడు చూసి గురుదేవుల ఇతర శిష్యులు అతన్ని ఎగతాళి కూడా చేసేవారు అన్నారు. యోగానంద స్వామి తర్వాత శారదానంద స్వామి బాధ్యతలను తీసుకోవటానికి ముందు బ్రహ్మచారి కృష్ణలాల్ స్వామి త్రిగుణాతీతానంద కొంతకాలం మాతృదేవికి సేవలు చేశారు. తర్వాత కాశీపూర్ రోజులలోనే మంత్రదీక్ష కోసం మాతృదేవి వద్దకు పంపబడ్డారు. యోగానంద మరణానంతరం 1902వ సంవత్సరం వేదాంత ప్రచారం కోసం అమెరికాకు వెళ్లేదాకా మాతృదేవికి సేవలు చేశారు. మఠ వంగ భాష మాసపత్రిక అయిన ఉద్బోధనకు కూడా సంపాదకునిగా వ్యవహరిస్తూ మాతృదేవికి సేవలను కూడా ఆయన అందించడం గమనార్హం. త్రిగుణాతీతానంద మాతృదేవి పట్ల ప్రదర్శించి ఒక రకమైన మొరటు భక్తి అనవచ్చు. ఉదాహరణకు 1-2 సంఘటనలు చూద్దాం. ఒకసారి మాతృదేవి బర్ధ్వాన్ నుండి జైరాంబాటికి తమ పరివారంతో ఎడ్లబండిలో వెళుతున్నారు. బండికి ముందు త్రిగుణాతీతానంద భుజం మీద ఒక కర్ర ఉంచుకొని ఒక భటునిలా నడుస్తున్నాడు. అది వానాకాలం, రాత్రి 3వ యానం అయి ఉంటుంది. ఆ దారి వర్షం వల్ల కోతకు గురి అయి మధ్య మధ్య గుంటలు పడ్డాయి. అలాంటి ఒక గుంట దగ్గర బండి వచ్చింది. బండి గుంటలోకి దిగితే ఆ కుదుపుకు మాతృదేవి నిద్రాభంగం కలగవచ్చు. అది గుర్తించి స్వామి ఆ గుంటలో తాను వెళ్ళి పడుకొని
తనపై బండిని నడపమని బండివాడితో చెప్పాడు. కానీ మేలుకొని ఉన్న మాతృదేవి త్రిగుణాతీతానంద చేయబోయే పనిని గమనించి వెంటనే వెళ్ళి బండి నుండి దిగి ఇలాంటి మొరటు పనులకు దిగవద్దని గట్టిగా చెప్పారు. త్రిగుణాతీతానంద మాతృదేవి పట్ల కనబరిచిన మొరటు భక్తికి మరొక ఉదాహరణ. ఒకసారి గోలాప్మ మాతృదేవి కోసం బాగా కారంగా ఉన్న మిరపకాయలు కొనుక్కురమ్మన్నారు. స్వామి బజారు వీధిలో సుమారు 3 మైళ్ళు నడిచి ప్రతి అంగడికి వెళ్ళి ఒక మిరపకాయను కొరికి చూసి బాగా కారంగా ఉన్న మిరపకాయలు కొనుక్కువచ్చారు. అనేక మిరపకాయలు కొరికినందున ఆయన నాలుక పెదవులు చెప్పలేనంత మంటతో వాచిపోయాయి. అవి నయమవడానికి కొన్ని రోజులు పట్టింది. అమెరికా వెళ్ళిన తర్వాత ప్రతి నెల ఆయన మాతృదేవికి డబ్బు పంపేవారు. స్వామి శారదానంద తమ పేరుకు తగ్గట్లు శారదా ఆనందులై ఉన్నారు. మాతృదేవి సేవకు తమను పూర్తిగా అంకితం చేసుకున్నారు. మాతృదేవి జైరాంబాటిలో ఉన్నా కలకత్తాలో ఉన్నా ఆమె యోగక్షేమాలను చూసుకోవడం ఆయన ప్రథమ కర్తవ్యం. మాతృదేవి పట్ల ఆయనకున్న భక్తి ప్రవృత్తులు వర్ణనాతీతం. ఉద్బోధన్ ఇంట్లో ప్రవేశద్వారం దగ్గరున్న చిన్న గదిలో కూర్చొని మాతృదేవిని దర్శించడానికి వచ్చే భక్త సమూహాన్ని వరుస ప్రకారం పంపించేవారు. కొత్తగా వచ్చేవారికి మాతృదేవి ద్వారపాలకుడు అని తనను పరిచయం చేసుకునేవారు. ఎలాగైనా దేని ద్వారానైనా మాతృదేవికి సేవ చేయడం మహాభాగ్యమని వ్యక్తపరిచేదిగా ఉండేది ఆయన ప్రవర్తన. ఒక రోజు భక్తుడొకడు మేడ మీద ఉంటున్న మాతృదేవిని దర్శించుకొని తర్వాత కిందకి వచ్చి శారదానంద వద్దకొచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. కార్యనిమగ్నులై ఉన్న స్వామి తలెత్తి, ఏమిటయ్యా, ఎందుకు ఇంత పెద్ద నమస్కారం అని అడిగారు. అందుకు ఆ భక్తుడు, మీకు తప్ప మరెవరికీ ప్రణమిల్లాలి స్వామి అని అన్నాడు. వెంటనే ఆయన అమిత వినమ్రతతో, అలా అనకు, నువ్వు ఎవరి ఆశీస్సులను పొంది వస్తున్నావో వారి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్న వాణ్ణి నేను. ఆ మాతృదేవి తలుచుకున్నారంటే ఈ క్షణమే నిన్ను నా స్థానంలో కూర్చోబెట్టగలరు అన్నారు. ఇట్లే మాతృదేవి కూడా శారదానంద పట్ల అత్యంత ప్రేమాభిమానాలతో మెలిగారు. క్రింద సంభాషణ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఒకరోజు మాతృదేవి స్వామి అరూపానందతో, శరత్ ఉన్నంత వరకే నేను ఉద్బోధనలో నివసింపగలుగుతాను. నా బాధ్యతలను గ్రహించి నిర్వహించగలవాడు అతడు తప్ప మరెవరూ లేరు. నా భారాన్ని వహింపగలవాడు శరత్ ఒక్కడే అన్నారు. అరూపానంద, స్వామి బ్రహ్మానంద ఉన్నారు కదా. మాతృదేవి, అతను చేయలేడు, అతని మనోవైఖరి వేరు. అరూపానంద, స్వామి ప్రేమానంద. మాతృదేవి, అతనూ చేయలేడు. అరూపానంద, కానీ ఆయన బేలూరు మఠాన్ని నిర్వహిస్తున్నారు కదా. మాతృదేవి, కావచ్చు, కానీ ఒక స్త్రీ అవసరాలను గ్రహించి తదనుగుణంగా వ్యవహరించడం ఎంతో కష్టం. శరత్ మాత్రమే అందుకు సమర్థుడు. మాతృదేవి సేవకు డబ్బు ఖర్చు ఒకవైపు ఉండగా అప్పుడప్పుడు కోపగించుకొని మాతృదేవినే తప్పులు పట్టే బంధువులకు కూడా ప్రేమతో సేవ చేయడం సామాన్యమైన పని కాదు. శారదానంద ఇలాంటి పనులన్నిటినీ ఎంతో సంతోషంతోనూ అక్కడ సమర్థలతను నిర్వహించారు. ఆ కారణంగా మాతృదేవి అవ్యాజ ప్రేమను, విశ్వాసాన్ని చూడగొన్నారు. శారదానంద కలకత్తాలో లేనప్పుడు మాతృదేవి అక్కడికి వెళ్ళేవారు కారు. శరత్ కలకత్తాలో లేనప్పుడు నేను అక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎవరిని నమ్ముకొని నేను వెళ్ళను? కలకత్తాలో నేను ఉంటున్నప్పుడు శరత్ బయట ఊరికి వెళుతున్నట్లు నాతో చెబితే నేను అతనితో ఏమంటానో తెలుసా? నాయనా, కాసేపు ఉండి నన్ను ముందుగా ఇక్కడి నుంచి పంపించేయి, ఆ తర్వాత నువ్వు ఎక్కడికి కావాల్సినా అక్కడికి వెళ్ళు అని అంటూ ఉండేవారు. ఒకసారి రాంచీకి చెందిన భక్తుడొకడు మాతృదేవిని తమ ఊరికి రమ్మని ఆహ్వానించారు. మాతృదేవి, శరత్కు ఈ విషయం తెలుసా? భక్తుడు, తెలియదు. మాతృదేవి, అలా అయితే నేను రాలేను, నేను కలకత్తాకు వెళుతున్నాను. అతడు అంగీకరిస్తే తర్వాత చూద్దాం. భక్తుడు, అమ్మా, మీరు బస చేయడానికి తగిన ఏర్పాట్లన్నిటినీ చేశాం. మాతృదేవి, నాకు చెప్పకుండా ఎందుకు చేశారు? మాతృదేవి చాలా పట్టుదలగా ఉండటం చూసిన భక్తుడు ఇక చేసేది లేక వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మాతృదేవి అక్కడ ఉన్న భక్తురాలితో, ఇదిగో చూడమ్మా,
నన్ను తీసుకువెళ్ళటం అంత సులభం అనుకుంటున్నారా? నాకు చెప్పకుండానే ఢాకాలో ఒకసారి కరపత్రాలు ముద్రించి నేను వస్తున్నట్లుగా ప్రకటించారు. నలుగురు కలిసి సమావేశం జరిపి హంగామా చేసేస్తే అంతా అయిపోయినట్లుగా భావిస్తారు. 2-3 రోజులు అందరూ సేవ చేయవచ్చు. కానీ నా బాధ్యతను తీసుకోవడం అంత సులభమైన పనా ఏమిటి? శరత్ తప్ప మరెవరూ దీనిని నిర్వహించలేరు. అతడు నా వాసుకి. 1000 పడగలతో అతడు ఎన్ని పనులు చేస్తున్నాడు. ఎక్కడ ఒక్క బొట్టు నీరు పడినా అక్కడ గొడుగుతో సిద్ధంగా ఉంటాడు అని చెప్పారు. రామకృష్ణ మఠంలోని సాధువులకు, బ్రహ్మచారులకు, ఇతర భక్తులకు ఆశీస్సులు అందించడానికి మాతృదేవి అప్పుడప్పుడు కలకత్తా వచ్చేవారు. అక్కడ ఆమె బస చేయడానికి ఒక స్థిరమైన నివాసం లేదు. ఆమె ఒక ఇల్లు నిర్మించడానికి శారదానంద ఎంతో శ్రమపడ్డారు. మఠ ఆర్థిక స్థితి అంతంత మాత్రమే అయినా అప్పు చేసి అయినా మాతృదేవికంటూ ఒక ఇల్లు కట్టాలని తీర్మానించారు. అలాగే తమ సొంత బాధ్యత మీద అప్పు చేసి ఒక ఇల్లు కట్టారు. కొత్తగా కట్టిన ఇంటి మేడ మాతృదేవికంటూ ప్రత్యేకింపబడింది. 1909 మే 23వ తేదీ మాతృదేవి ఆ ఇంటికి ప్రప్రథమంగా వచ్చి అనుగ్రహించారు. మఠ వంగభాష మాసపత్రిక ఉద్బోధన్ కార్యాలయానికి కూడా చోటు కావలసి వచ్చింది. అందువల్ల పత్రిక కార్యాలయం కొత్త ఇంట్లో క్రింది భాగంలో పనిచేయసాగింది. ఆ ఇంటికి భక్తులు మాయేర్ బాడి, మాతృదేవి ఇల్లు అని పిలుస్తారు. ప్రజలు దానిని ఉద్బోధన్ అని పిలిచేవారు. ఇల్లు కట్టి ముగించిన తరువాత అప్పు తీర్చడానికి గురుదేవుల జీవిత చరిత్రను రచించి ప్రచురించారు శారదానంద. తాను వంగభాషలో వ్రాసిన శక్తి పూజ అనే పుస్తకాన్ని మాతృదేవికే అంకితం చేసి, ఎవరి అవ్యాజ కరుణ వల్ల స్త్రీలందరిలోనూ జగన్మాతను దర్శించే భాగ్యాన్ని ఈ గ్రంథ చరిత్ర రచయిత పొందాడో ఆ మాతృదేవికి ఈ గ్రంథాన్ని శ్రద్ధాభక్తులతో అంకితం చేస్తున్నాను అంటూ వ్రాశారు. అవసాన కాలంలో మాతృదేవి ఒకరోజు, ఈ జీవితంలో నేను బాగా అలసిపోయాను, నేను వెళ్ళిపోదలుచుకున్నాను. నా తనయుడు శరత్ను నా చేతుల్లోకి తీసుకొని నేను వెళ్ళే లోకాన్ని అతడు కూడా తీసుకువెళతాను అన్నారు. అప్పుడు ఎన్నడూ ఉద్రేకపూరితులు కాని శారదానంద మాతృదేవి మాటలు విని పసిబాలునిలా కూర్చొని చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చారట. శ్రీరామకృష్ణుల ఈ సన్యాస శిష్యులతో పాటు ఆయన శిష్యురాండ్రు పరువులు కూడా మాతృదేవి జీవితాంతం ఆమెకు సహాయంగా నిలబడ్డారు. వారిలో గోలాప్మ, యోగేన్మ, గౌరీమ, లక్ష్మీదేవి, గోపాలేర్ మా ప్రభుత్రులు ముఖ్యులు. వీరిలో సన్యాసం స్వీకరించిన గౌరీమా తప్ప ఇతరులు వితంతువులు. వారందరూ జపం, ధ్యానం, సేవతో కూడిన పవిత్ర జీవితం గడిపినారు. గోలాప్మ మాతృదేవికి సహాయంగా ఉండడం మాత్రమే కాక చాలా సన్నిహితంగా కూడా ఉన్నారు. దాదాపు ఆమెకు సంరక్షకురాలవ్వచ్చు. ఆమె కూలిన కుటుంబంలో జన్మించారు. ఆయన పేదవారు. బ్రాహ్మణులు, ధనవంతుల ఇంట్లో తమ కుమార్తెను ఇచ్చి తరువాత ఆమెను కోల్పోయిన దుఃఖం నుండి బయటపడటానికి గురుదేవులను ఆశ్రయించారు. గురుదేవులు ఈమెను మాతృదేవికి పరిచయం చేస్తూ, ఈమెను జాగ్రత్తగా చూసుకో, జీవితమంతా నీతో పాటు ఉంటుంది అన్నారు. గురుదేవులు చెప్పినట్లే మాతృదేవి ఎక్కడికి వెళ్ళినా నీడలా ఆమెను అనుసరించి ఉండేవారు. మాతృదేవి చేసిన తీర్థయాత్రలన్నిటిలోనూ పాల్గొన్నారు. మాతృదేవి కలకత్తాలో ఉంటున్నప్పుడు ఆమెతో పాటే ఉండి ఇంటి బాధ్యతలన్నిటినీ నిర్వహించారు. అంతేకాక ఇబ్బందులు కలిగించే మతిలేని భక్తుల బారి నుండి మాతృదేవిని పరిరక్షించే కర్తవ్యం కూడా ఆమెదే. మాతృదేవి సామాన్యంగా భక్తులతో సూటిగా మాట్లాడరు. చీర కొంగుతో ముఖం కప్పుకొని కాస్త దూరంలో నిలబడి అతి మెల్లగా మాట్లాడతారు. అప్పుడు గోలాప్మ మాతృదేవి ఆశీస్సులను, ప్రశ్నలను, ప్రత్యుత్తరాలను ఆ భక్తులకు బిగ్గరగా చెప్పేవారు. వృద్ధాప్యంలో మాతృదేవి బండిలో ఎక్కడానికి దిగడానికి గోలాప్మ సహాయపడేవారు. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మాతృదేవి గోలాప్మను వెంబడించేవారు. భక్తులు ఇళ్లకు వెళ్ళేటప్పుడు తప్పకుండా గోలాప్మను తమ వెంట తీసుకెళ్లేవారు. ఆమె లేకుండా వెళ్ళేవారు కారు.
ఆమె లేకపోతే నేను ఎలా వెళ్ళగలను? ఆమె నాతో ఉంటే నాకు కొండంత ధైర్యం అనేవారు మాతృదేవి. గోలాబ్ ఆదర్శప్రాయురాలైన ఆధ్యాత్మిక సాధకురాలు, ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలు పొందిన వ్యక్తి. ఉదయం సాయంత్రం కొన్ని గంటలు ధ్యానంలో గడిపేవారు. మాతృదేవి ఆమె పావన మనసాన్ని శ్లాఘించేవారు. జప చేయడంలో పూర్ణమైన స్థితిని ఆమె సంతరించుకున్నట్లు చెప్పేవారు. కొందరు స్త్రీలలో అతిగా కనపడే లజ్జ ఆమెలో లేదు. అందువల్ల లజ్జాస్వరూపిణి అయిన మాతృదేవికి భక్తులకు మధ్య ఒక వారధిగా ఆమె మనగలిగారు. ఏ విషయాన్నైనా ఉన్నదున్నట్లు మాట్లాడే స్వభావురాలు గోలాప్మ. అది ఎవరినైనా సరే చెప్పవలసిన దానిని ముక్కుసూటిగా చెప్పేస్తారు. ఇందుకోసం మాతృదేవి ఆమెను కొన్నిసార్లు కోప్పట్టం కూడా కద్దు. గోలాప్మ మాటలు నిజమే అయినా ఇతరుల మనసుకు బాధ కలిగించే నిజాన్ని సైతం చెప్పకూడదు. అలాంటి నిజాలను చెప్పటం కొన్ని సమయాలలో పాపం క్రిందే లెక్క అని గట్టిగా చెప్పేవారు. గోలాప్మ ముక్కుసూటిగా చెప్పేస్తుంది, అందరి మీద అధికారం చెలాయిస్తుంది. కానీ ఆమె మనసు శుతిమెత్తమని అందరికీ తెలుసు. ఆమె సేవానిరతి అద్భుతమైనది. స్నానం చేసే గట్ల మీద ఎవరైనా మలినమరుచుకుంటే వెంటనే అక్కడ కడిగి శుభ్రం చేసేవారు. గోలాప్మ తన మనుమడి నుండి ప్రతి నెల కొంత డబ్బు సహాయంగా పుచ్చుకునేది. అందులో సగం తమ ఖర్చుల కోసం ఉద్బోధన్ కార్యాలయంలో చెల్లించేది. మిగిలిన డబ్బును పేదవారికి పంచిపెట్టేది. మాతృదేవికి భక్తులైన వైద్యులను నిరుపేద రోగుల ఇళ్లకు తీసుకెళ్లి ఉచితంగా చికిత్సలు చేయించేది. ఉద్బోధన్లో ఆమె దైనందిన జీవితం ఇలా ఒక మహోన్నత సేవగా సాగింది. ఇలాంటి ఇంటి పనులన్నిటినీ ఆమె చూసుకునేది. భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టేవారు. మాతృదేవితో పాటు ఉంటున్న సాధువులకు తల్లిగా కావలసింది సమయంలో సమకూర్చేవారు. మాతృదేవి మీద అత్యంత ప్రేమతో మాతృదేవి కోసమే జీవించిన ఆమె మాతృదేవి నిర్యాణానికి 4 సంవత్సరాల తరువాత 1924 డిసెంబర్లో కన్నుమూశారు. మాతృదేవికి సహాయకురాలిగా జీవించిన వారిలో సన్నిహితులైన మరొకరు యోగిన్మ. ఈమె కూడా మొదటి నుంచి మాతృదేవితో ఉంటున్నారు. యోగిన్, గోలాప్మ నా జీవితంలో ప్రతి పరిస్థితిని ఎరుగుదురు అని మాతృదేవి అనేవారు. మాతృదేవి సహాయకురాలలో యోగిన్మ బాగా గాంభీర్యంగా ఉండేవారు. ఆధ్యాత్మికంగా కూడా అత్యున్నతిని పొందిన వ్యక్తి. స్త్రీలలో యోగిన్ జ్ఞాని. క్షణంలో వికసించి వాడిపోయే మామూలు పుష్పం కాదామె. మెల్లగా వికసించి చాలా కాలం పరిమళాన్ని వెదజల్లే 1000 రేకుల పద్మం అంటూ ఆమెని గూర్చి గురుదేవులు అన్నారు. బృందావనంలో మాతృదేవితో పాటు ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు ఆమెకు సమాధి అనుభవం కలిగింది. ఒకరోజు బృందావనంలో లాలాబాబు ఆలయంలో ధ్యానం చేస్తున్నప్పుడు ప్రగాఢ సమాధిలోకి వెళ్ళిపోయింది. ఆలయం మూయడానికి రాత్రి పూజారి వచ్చినప్పుడు కూడా ఆమెకు బాహ్య స్మృతి కలగలేదు. తర్వాత ఈ అనుభవాన్ని గురించి ఆమె ఆ స్థితిలో ప్రపంచం అనేదొకటి ఉందనే స్ఫురణే లేదు నాకు అన్నారు. మరొకసారి తన అనుభవం గురించి చెబుతూ, అప్పుడు నా చుట్టూ ఉన్న వస్తువులన్నిటిలోనూ నా ఇష్టదైవాన్ని చూశాను. ఈ స్థితి 3 రోజులు కొనసాగింది అంది. ఒక జమీందారు ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ వారి దాంపత్య జీవితం సంతోషంగా గడవలేదు. అందువల్ల చిన్నతనం నుండి దుఃఖభరిత పరిస్థితులలో తన తల్లిదండ్రుల వద్దనే ఉండసాగింది. ఆమెను బలరాం బోస్ గురుదేవుల సాన్నిధ్యానికి తీసుకువచ్చాడు. మాతృదేవికి సమవయస్కురాలు కాబట్టి అప్పటి నుండి మాతృదేవికి విశ్వసనీయమైన చెలికత్తగా ఉండిపోయింది. దక్షిణేశ్వర రోజులలో మాతృదేవి శిరోజాలను అల్లి జడవేయడం ఈమె పనే. ఆమె అల్లడం మాతృదేవికి ఎంతో ఇష్టం. మాతృదేవి తీర్థయాత్రలలో యోగిన్మ కూడా పాల్గొనేవారు. వృద్ధురాలైన తన తల్లిని 2 మనవళ్లను చూసుకోవాల్సి ఉన్నందున ఆమె బాగ్ బజార్లోని తన ఇంట్లోనే నివసించేది. కానీ ప్రతిరోజు ఉదయం మాతృదేవిని దర్శించుకోవడానికి వచ్చేది. వంటకు కావలసిన కూరగాయలు తరిగి ఇచ్చి ఇంకా చిల్లర పనులు చూసుకునేది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ముసలి తల్లికి మనవళ్లకు వంట చేసేది.
మళ్ళీ మాతృదేవి వద్దకు వచ్చి తన చేతనైనంత సేవ చేసి రాత్రికి ఇంటికి వెళ్ళిపోయేది. యోగిన్ మా కుటుంబంతో పాటు నివసిస్తూ ఉన్న తంత్రశాస్త్రం నిర్దేశించే పూర్ణాభిషేకం, వేదాలు నిర్దేశించే విరాజా హోమం మొదలైనవి అనుష్ఠించి సంప్రదాయానుసారం సన్యాసం స్వీకరించారు. ప్రతిరోజు గంగలో స్నానం చేసి తర్వాత ఆ పవిత్ర తీరంలో 2 గంటల సేపు కూర్చొని వర్షం పడినా ఎండగా ఉన్న మైమరిచి ధ్యానంలో నిమగ్నమైపోయేది. శాస్త్రానుసారం నిర్వహించే పూజలలో ఆమె నిష్ణాతురాలు. దానితో పాటు ఎంతో భక్తిభావంతో ఆమె పూజలు చేసేది. సమయాన్ని వ్యర్థం చేయదు. తీరిక సమయంలో గీత, భాగవతం, చైతన్య చరితామృతం, గురుదేవుల గురించి పుస్తకాలు మొదలైనవి చదువుకునేది. ఆమె జ్ఞాపక శక్తి అద్భుతం. పురాణ కథలను చదివినట్లు చెప్పేది. చైతన్య చరితామృతం నుండి కొన్ని భాగాలను కంఠస్థం చేసి ఒప్పగించేది. ఆమె కూడా 1924వ సంవత్సరం తన 73వ ఏట మరణించింది. మాతృదేవితో సన్నిహితంగా ఉన్న మరొక వ్యక్తి గౌరీమా. ఆధ్యాత్మికతతో పాటు ప్రగాఢ శాస్త్రజ్ఞానము, సాహసము, సంస్థలను నెలకొల్పి వాటిని చక్కగా నిర్వహించే సామర్థ్యము ఆమెకు ఉన్నాయి. చిన్నతనం నుండి ఆధ్యాత్మిక జీవితం పట్ల తీవ్ర ఆకర్షణ కలగడం వలన వివాహ ఏర్పాట్లన్నిటినీ వమ్ము చేసి గురుదేవులను శరణజొచ్చింది. హిమాలయాలకు వెళ్ళి తీవ్ర తపోసాధనలో మగ్నురాలయ్యింది. 1882వ సంవత్సరం తర్వాత దక్షిణేశ్వరంలో గురుదేవులకు తమ శక్తి మేరకు సేవ చేస్తూ మాతృదేవితో పాటు నహబత్తులో ఉంటూ వచ్చింది. గౌరీమా సామర్థ్యంపై గురుదేవులకు ఎంతో విశ్వాసం. అందువల్ల ఆమెను స్త్రీలలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంపొందించడానికి పంపేవారు. స్త్రీల ప్రగతి కోసం తనను అంకితం చేసుకోమని ఉద్బోధించేవారు. గురుదేవుల నిర్యాణానంతరం కొంతకాలం బృందావనంలో కఠోర తపో జీవితం గడిపింది. తర్వాత కలకత్తాకు తిరిగి వచ్చి స్త్రీల కోసం శారదాదేవి ఆశ్రమం, ఒక పాఠశాలను మాతృదేవి జ్ఞాపకార్థం నెలకొల్పింది. కలకత్తాలో స్థాపితమైన ఆ పాఠశాల ఎంతో ఆదర్శప్రాయంగా నిర్వహించబడుతున్నది. స్త్రీలకు ఈ పాఠశాల మామూలు చదువు చెప్పడమే కాదు, హిందూ ధర్మానుసారం పవిత్రత, సేవ, భక్తి మొదలైన వాటిని గురించి కూడా బోధిస్తుంది. తర్ఫీదు పొందిన సన్యాసినులు ఆ పాఠశాలను నిర్వహిస్తున్నారు. మాతృదేవికి గౌరీమాకు మధ్య ప్రగాఢ ప్రేమ, పరస్పరాభిమానం నెలకొన్నవి. ఒక సమయంలో ఆమె నహబత్తులో ఉంటున్నప్పుడు గురుదేవులు అక్కడికి వెళ్ళారు. మాట వరుసగా గౌరీమాను ఉద్దేశించి, గౌరీ, మా ఇద్దరిలో నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు, నన్నా ఆమెనా అని అడిగారు. అందుకు గౌరీమా సూటిగా బదులు చెప్పకుండా ఒక మధుర గేయం ఆలపించారు. కృష్ణ, నీవేమి రాధ కంటే ఘనుడవు కావు. దుఃఖంలో ప్రజలు నిన్ను ప్రార్థిస్తారు. నీకు కష్టం కలిగితే ఓ రాధే అంటూ నువ్వు ఆమెను పిలుస్తావు. ఈ పాట ద్వారా తాను మాతృదేవినే ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు చెప్పింది. మాతృదేవి గురుదేవుల సహధర్మచారిణి మాత్రమే కాదు, ఆయన ఆరాధనకు పాత్రమైన వారు, జగద్ధాత్రి అయిన జగజ్జనని కూడా. సహధర్మచారిణి జగజ్జననిగా పూజించటం లోకం ఇంత దాకా కనీ విని ఎరుగదు. మాతృదేవిని ఇంకా మానవాళి అర్థం చేసుకోలేదు. ఆమె జీవితాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నప్పుడు లోకం ఉన్నత స్థితి పొందుతుంది అనేవారు గౌరీమా. గౌరీమా మాతృదేవి పట్ల ఎంతో వినమ్రంగా, భక్తి ప్రవృత్తులతో మెలిగినప్పటికీ మాతృదేవి ఆమెతో తమాషాగా నవ్వుకుంటూ సహజంగా మెలిగేవారు. ఆమెను గౌర్దాస్ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. గౌరీమా వ్యాధిగ్రస్తురాలైనప్పుడు మాతృదేవి ఆమెకు కొన్ని రాత్రుళ్ళు మేల్కొని సేవ చేశారు. గౌరీమా శాస్త్రజ్ఞానాన్ని, అనేక రంగాలలో ఆమెకున్న సామర్థ్యాన్ని శ్లాఘించేవారు. మాతృదేవి మహత్వపూర్ణమైన వ్యక్తి జన్మించడం ఎల్లప్పుడూ జరగదు. అలా జన్మించిన వ్యక్తి గౌర్దాసి అనేవారు మాతృదేవి. మద్రాసుకు వచ్చినప్పుడు అనుగ్రహ భాషణ చేయవలసిందిగా మాతృదేవిని అభ్యర్థించారు. అందుకు మాతృదేవి, నాకు ఉపన్యాసాలు ఇవ్వడం రాదు. గౌర్దాసి నాతో పాటు వచ్చి ఉంటే చక్కగా ఉపన్యాసం చేసి ఉండేది అన్నారు.
గౌరీమా చేసిన సామాజిక సేవలన్నిటికీ మాతృదేవి తమ హృదయపూర్వక ఆశీస్సులను అందించారు. ఆమె తన పాఠశాలను మాతృదేవి ఆశీస్సులతోనే ప్రారంభించింది. మాతృదేవి ఆ పాఠశాలకు అప్పుడప్పుడు వెళ్ళేవారు. అక్కడ బోధింపబడుతున్న విద్యా విధానాన్ని ఎంతగానో మెచ్చుకునేవారు. ఆశ్రమం, పాఠశాలలను నెలకొల్పిన తర్వాత వాటి నిర్వహణ కారణంగా ముందులా ఆమెకు మాతృదేవితో ఎక్కువసేపు గడపడం సాధ్యపడలేదు. కానీ అప్పుడప్పుడు వచ్చి మాతృదేవిని దర్శించుకునేవారు. విద్యార్థినులను కూడా తీసుకువచ్చి వారికి దీక్ష ఇప్పించేది. లక్ష్మీదేవి గురుదేవుల అన్నగారైన రామేశ్వర్ కుమార్తె. ఈ పుస్తకంలో ఈమె పలుచోట్ల తారసపడతారు. ఈమె పుష్పవతి కాకముందే వితంతువు అయ్యింది. వయస్సులో మాతృదేవి కన్నా చిన్నది. మాతృదేవి దక్షిణేశ్వరంలో నివసిస్తున్నప్పుడు ఆమెకు సహాయంగా చాలా కాలం అక్కడే ఉండి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తూ ఉండేది. కాలాంతరంలో మాతృదేవి కలకత్తాలో నివసించినప్పుడు ఆమె ఎక్కువ కాలం తమ బంధువులతో దక్షిణేశ్వరంలోనే లేకపోతే స్వగ్రామంలో పుణ్యక్షేత్రాలలోనూ గడిపింది. చక్కని వాక్చాతుర్యం కలది. వినేవారు మైమరిచిపోయేలా గురుదేవుల జీవితం గురించి విశదీకరించేది. గురుదేవుల మాటలను, నవ్వును యథాతథంగా అనుకరించి చూపించేది. దివ్యత్వం ఉట్టిపడే గీతాలను పాడుతూ అద్భుతంగా నృత్యం కూడా చేసేది. అలా పాడేటప్పుడు, నృత్యం చేసేటప్పుడు పారవస్య స్థితి పొందటం కద్దు. చక్కని జ్ఞాపక శక్తి, పురాణ గాథలను ఆసక్తికరంగా చెప్పగల నేర్పు ఆమెకు ఉంది. కాలాంతరంలో ఆమె అనేకులకు మంత్రదీక్షనిచ్చింది. చివరి రోజుల్లో పూరిలో నివసిస్తూ అక్కడే పరమపదించింది. గోపాలేర్ మా వయస్సులో మాతృదేవి కంటే బాగా పెద్దది. ఈమె కూడా ఒక వితంతువు. బాలగోపాలుని తన ఇష్టదైవంగా ఆరాధించింది. ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతులను పొందింది. గురుదేవులను బాలగోపాలుని గాను తనను ఆయన తల్లిగాను భావించింది. అందువల్ల మాతృదేవిని కోడలిగా ఆరాధించింది. దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు మాతృదేవితో పాటు ఉండేవారు. మాతృదేవి కలకత్తాలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి దర్శించుకునేది. వీరే కాక గురుదేవుల గృహస్థ భక్తులైన బలరాం బోస్, మహేంద్రనాథ్ గుప్తా మొదలైన వారి భార్యలతోనూ మాతృదేవి సన్నిహితంగా ఉండేవారు. వీరందరూ మాతృదేవిని సాక్షాత్తు జగన్మాతగానే చూశారు. మాతృదేవి పట్ల భక్తి ప్రవృత్తులు కలిగి ఉండేవారు. మాతృదేవి కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు. ఆమె కృపాకటాక్షం వల్ల ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాతృదేవి అనే మహోజ్వల జ్యోతి సమీపంలో చిన్న చిన్న దీపాలుగా వెలుగొందారు. కానీ చీకటి తెరలోనే కదా వెలుతురు అందం మన కళ్ళకు ఆకర్షిస్తుంది. మాతృదేవి అనే మహోజ్వల జ్యోతికి అలాంటి ఒక లోకమయమైన చీకటి తెరగా నెలకొన్నారు ఆమె కుటుంబీకులు. డబ్బే లక్ష్యంగా గల వారందరితో సర్దుకుపోతూ ఒక ప్రియ సోదరిగా, అత్తగా, తల్లిగా మాతృదేవి జీవించిన విధానాన్ని ఇప్పుడు